అందరికీ నమస్కారం మాస్టర్స్. సమస్త గురుమండలిలో ఉన్న సమస్త గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. సద్గురు తపస్వి మహారాజ్ జీవిత చరిత్రలో 35వ అధ్యాయము శ్రీ మహాలక్ష్మి రెండవ వరం సిద్ధించడం. తపస్వి జి కృష్ణదాసులు 1938 ఏప్రిల్ నెల వరకు కోట్భాను ఆశ్రమాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లకుండా ప్రశాంతంగా కాలం గడుపుతున్నాడు. 1926లో వచ్చిన కుంభమేళా తిరిగి హరిద్వార్ 1938 సంవత్సరం ఏప్రిల్లో వచ్చింది. కుంభమేళాకు వెళ్దామని కృష్ణదాస్ కోరారు. కుంభమేళలో అనేక మంది సాధు పుంగవుల దర్శనం భాగ్యం కృష్ణదాస్కు లభిస్తుందని అందుకు అంగీకరించాడు తపస్వీజీ. ఇద్దరు హరిద్వార్ వెళ్లి ఒక మండపంలో బస చేశాడు. అక్కడికి బెంగళూరు వాస్తవులు రాణా లక్ష్మణ్ సింగ్ వచ్చి తపస్వీజీని దర్శించుకున్నాడు. లక్ష్మణ్ సింగ్ తపస్వీజీ పేరు ప్రతిష్టలు వినడమే కానీ ఆయనను అంతవరకు చూడలేదు. తపస్వీజీకి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా, నా పేరు రాణా లక్ష్మణ్ సింగ్. దక్షిణాదిన ఉన్న మైసూరు సంస్థాన మహారాణి మా పెద్దక్క గారు. కొంతకాలం నుండి నా రెండు కాళ్ళు విపరీతంగా బాధపడుతున్నాయి. మీరు పండిత మదన మోహన మాల్యవా గారి కాయకల్ప చికిత్స చేశారని విని చాలా దూరంలో ఉన్న బెంగళూరు నుండి మీ దర్శనం కోసం ఇక్కడికి వచ్చాను. నేను ముందు కోట్భాన్ ఆశ్రమానికి వెళ్ళాను. మీరు కుంభమేళకు ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది. వెంటనే కొండంత ఆశతో ఇక్కడికి వచ్చాను. నా చివరి ఆశ మీ మీదే పెట్టుకున్నాను. మీరు నన్ను కనుకరించి నా కంటి అనారోగ్యాన్ని పోగొట్టాలని ప్రార్థిస్తున్నానని విన్నవించాడు. తపస్విజీ వెన్నలాంటి హృదయం. లక్ష్మణ్ సింగ్ కంటి జబ్బును నయం చేయాలని నిశ్చయించుకున్నాడు. అతని కళ్ళు పరీక్షించాడు. జబ్బు లక్షణం ఆయనకు వెంటనే అర్థమైంది. రాణా సాహెబ్తో ఇలా అన్నాడు: ఇప్పుడు నేను కృష్ణదాసి యాత్రలో ఉన్నాం. మీరు కోట్భాను వచ్చి 40 రోజులు ఉండగలిగితే మీ నేత్ర రోగాన్ని పూర్తిగా నయం చేస్తాను. తపస్వీజీ మాటలు రాణా సాహెబ్ మనసు కుదుటపడింది. తపస్వీజీకి ధన్యవాదాలు తెలిపి, స్వామి మహారాజ్, ప్రస్తుతానికి నేను బెంగళూరుకు వెళ్ళిపోతున్నాను. తిరిగి కోట్భాన్ ఆశ్రమంలో మిమ్మల్ని దర్శించుకుంటాను అని చెప్పి లక్ష్మణ్ సింగ్ వెళ్ళిపోయారు. తర్వాత ఒక 15 రోజులు తపస్వి హరిద్వార్ దాని పరిసర ప్రాంతంలో కాలం గలిపాడు. 10 దశాబ్దాలకు పూర్వం తాను హరిద్వార్ తపస్సు చేసిన పవిత్ర స్థలాలను కృష్ణదాస్ చూపించాడు. ఇలా కృష్ణదాస్తో కలిసి హరిద్వార్లో కాలం గడుపుతూ ఉండగా బిందు సంస్థానానికి చెందిన ఒక అధికారిని తపస్వీజీని దర్శించి, మహారాజు, నేను బిందు సంస్థాన మహారాణి వారి కార్యదర్శిని. మా ప్రభువు మీకు ప్రణామాలు అర్పించుకుంటున్నారు. వారు ప్రస్తుతం మంచం పట్టి ఎక్కడ కదలలేని స్థితిలో ఉన్నారు. వారు మిమ్మల్ని మా సంస్థానానికి ఆహ్వానించారు. మీరు మా ప్రభువుపై కరుణించి వారి అనారోగ్యాన్ని పోగొట్టవలసిందిగా మా ప్రభువు తరపున విన్నవిస్తున్నానని అర్థించాడు. వృద్ధ మహారాజు అనారోగ్యాన్ని పోగొట్టడానికి తపస్వీజీ అంగీకరించాడు. అధికారి తపస్వీజీ కృష్ణదాసులను కారులో బిందు సంస్థానానికి తీసుకెళ్లాడు. మహారాజును పరీక్షించి చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆయన ఆరోగ్యాన్ని 10 రోజుల్లో పోగొట్టాడు. మహారాజు శక్తి పుంజుకున్నాడు. రాజు తపస్వీజీ కృతజ్ఞత తెలియచేశాడు. మహారాజుకి వీడ్కోలు చెప్పి తిరిగి తన కోట్భాన ఆశ్రమానికి చేరుకున్నాడు తపస్వీజీ. ఒక రోజు ఉదయం తపస్వీజీ ఆశ్రమం గదిలో ఉన్నాడు. కృష్ణదాసు కుటీరం బయట కూర్చున్నాడు. ఇంతలో ఒక పొడవైన వ్యక్తి తన భార్యను పరివారాన్ని వెంట పెట్టుకుని కారులో తపస్వి దర్శనానికి వచ్చాడు. అతడు మానకాపుర సంస్థానాధీశుడు రాజా అంబికేశ్వర్ ప్రసాద్. రాజు కృష్ణదాసును సమీపించి, స్వామి, నేను తపస్వీజీ మహారాజును దర్శించుకోవడానికి వచ్చాను. దయచేసి మాకు వారి దర్శనం చేయించరా అని అడిగాడు. కృష్ణదాసు లోపలికి వెళ్లి రాజు దర్శనం కోసం వచ్చిన విషయం తపస్వీజీకి తెలియపరిచారు. తపస్వీజీ బయటకు వచ్చి రాజును తమ పరివారాన్ని ఆప్యాయంగా పలకరించి అందరినీ కూర్చోమన్నాడు. అప్పుడు మహారాజు తపస్వీజీకి నమస్కరించి, స్వామి మహారాజ్, మీరు పండిత మదన మోహన మాల్యావాజీకి కాయకల్ప చికిత్స చేశారని, దానివల్ల వారి ఆరోగ్యం అద్భుతంగా అభివృద్ధి చెందిందని అలహాబాద్ లో విన్నాను. నేను వయసులో చిన్నవాడినైనా నా ఆరోగ్యం దెబ్బతిన్నది. మీరు నన్ను కనుకరించండి. కరుణించి నాకు కూడా పండిట్జీకి చేసినట్టుగా చికిత్స చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నానని విన్నవించాడు. మహారాజు విన్నపాన్ని అంగీకరించమని మహారాణి కూడా కోరింది. తపస్వి మహారాజుతో ఇలా చెప్పాడు: మీకు చికిత్స చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు ఆశ్రమానికి దగ్గరలో ఉన్న కల్పకుటీరాన్ని నిర్మించుకొని అందులో ఉంటూ పాల కోసం 2 పాడి ఆవులను పెంచుతూ 2 నెలలు ఉండగలిగితే పండిత మాల్వాజీకి చికిత్స చేసిన విధంగా మీకు కూడా చికిత్స చేస్తాను. స్వామి మహారాజ్, మీరు చెప్పింది నాకు చాలా సులభమైన పని. మీ ఆశ్రమం దగ్గరలో కొంత భూమి కొని అందులో కుటీరాన్ని నిర్మిస్తాను. మీరు చెప్పిన మిగిలిన ఏర్పాట్లన్నీ చేస్తానని చెప్పి తనతో పాటు వెంట పెట్టుకుని వచ్చిన కోసి కళ నివసించే మధుర ప్రసాద్ అనే భూస్వామికి తగినంత ధనం ఇచ్చి ఒక అనువైన భూమిని కొని తపస్వీజీ సూచనలు పాటిస్తూ తగిన కట్టడాలను కట్టించమని అతన్ని పురమాయించాడు రాజు. కొన్ని రోజుల్లో మధురా ప్రసాద్ కోట్భానుకు సుమారు 4 మైళ్ళ దూరంలో 4 ఎకరాల మెట్ట భూమిని రాజుగారి పేరు మీద కొన్నాడు.
ఆ విషయం కొడ్భాను వెళ్లి తపస్విజికి తెలియచేశారు. రాజుకు కూడా తెలియపరిచాడు. భవనాల నిర్మాణం కోసం కొందరు అధికారులను పంపాడు రాజు. మధుర ప్రసాద్ సహకారంతో కల్పకుటీరం ఇతర భవనాల నిర్మాణం కొన్ని నెలల్లో పూర్తయింది. ఈలోగా కృష్ణదాసు సహాయంతో ఔషధం తయారు చేసి సిద్ధంగా ఉంచాడు తపస్విజీ. ఒక మంచి రోజు చూసుకొని రాజు భార్యతో ఆంతరంగిక పరివారంతో వచ్చి నూతన భవనాలలో ప్రవేశించాడు. పరివారం ఉండగానే కొన్ని గుడారాలు కూడా నిర్మించబడ్డాయి. ప్రతిరోజు ఆశ్రమం నుంచి వచ్చిపోవడానికి తపస్వికి ఇబ్బందిగా ఉంటుందని భావించి ఆయన నివసించడానికి అనువుగా ఫర్లాంగ్ దూరంలో ఒక పర్ణశాల కట్టించాడు మహారాజు. ఇలా ఏర్పాట్లన్నీ సక్రమంగా పూర్తయ్యంగా తపస్విజీ తన బసను తాత్కాలికంగా నూతన కుటీరానికి మార్చాడు. కల్ప కుటీరానికి దగ్గరలో ఉన్న ఒక గదిని కృష్ణదాస్కు బసగా ఇచ్చాడు. ఒక శుభముహూర్తాన చికిత్స ప్రారంభించి కల్పకుటీరంలో ఒంటరిగా ఉన్న రాజుతో చికిత్సా కాలం 40 రోజుల్లో రాజు పాటించవలసిన నియమాలను సూచించి ప్రతిరోజు 3 పూటలు ఆవు పాలు మాత్రమే తాగాలని, ఇతర పదార్థాలేమీ ఎంత మాత్రం తీసుకోకూడదని హెచ్చరించాడు తపస్విజీ. అంతేకాదు వేరే ఆలోచన లేకుండా నిక్షేంతంగా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోమని, కృష్ణదాస్ తప్ప ఇతరులతో సంభాషించవద్దని రాజుతో చెప్పాడు. తపస్విజీ ప్రతిరోజు రాజుకు ఔషధం ఇస్తూ తనలో కనబడుతున్న అభివృద్ధి లక్షణాలు గమనిస్తూ వచ్చాడు. ఇలా నిరాటకంగా చికిత్స 40 రోజులు సాగించి 41వ రోజున మహారాజు తన ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకొని ఆశ్చర్యపోయాడు. ఆయన ఆనందానికి అంతులేదు. చికిత్స మంచి ఫలితాన్ని ఇచ్చినందుకు మహారాజు పేదలకు అన్నదానం, వస్త్రదానం, గోదానం మొదలైన దానాలు చేశాడు. మహారాజు, మహారాణి వారి పరివారం కొన్ని రోజులు తపస్విజీ సన్నిధిలో గడిపాడు. తర్వాత మహారాజు మనకాపురం వెళ్లిపోవడానికి అనుమతిచ్చాడు తపస్విజీ. రాజు తిరిగి వెళ్లిపోయే ముందు తపస్విజికి నమస్కరించి, గురు మహారాజ్ నాది చిన్న కోరిక. నా కోరికను మన్నించి నన్ను గురుదేవులు కృతార్థుని చేస్తారని ఆశిస్తున్నాను అని విన్నవించాడు. అదేమిటో చెప్పండి మహారాజా అని అడిగాడు తపస్విజీ. మరేమీ లేదు. ఈ భవనాలతో సహా ఈ యావత్ భూమిని మీకు సమర్పించుకోవాలన్నదే నా సంకల్పం. శాంత స్వభావులు, తపస్సులు, సాక్షాత్ దైవ స్వరూపులు అయిన మీలాంటి వారికి దానం చేస్తే దాతకు ఇహపర సుఖాలు 2 కలుగుతాయి. అందుచేత నన్ను కరుణించి నా కోరిక తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని అనుకువతో అర్థించాడు రాజు. అంబికేశ్వర ప్రసాద్. తపస్విజీ కొద్దిసేపు ఆలోచించాడు. రాజు మనసు బాధపడటం ఆయనకు ఇష్టం లేకపోయింది. ముక్తసరిగా సరే మీ ఇష్టం అని సమాధానం చెప్పాడు. ఉప్పొంగుతున్న ఉత్సాహంతో మహారాజు కొన్ని తులసి దళాలు కుడి చేతిలో ఉంచగా మహారాణి ఆయన చేతిలో నీళ్లు పోసింది. శ్రీ కృష్ణార్పణమస్తు అంటూ మహారాజు వాటిని తపస్విజీకి ధారపోశారు. మీరు దానం చేసిన దాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తున్నాను. మీ భవనాలలో కృష్ణదాసు నివాసం ఉంటాడు. మీరు నిర్మించిన పర్ణకుటీరం ఈనాటి నుండి నా శాశ్వత నివాసం. నేను అందులోనే ఉంటాను. ఇక మీరు మీ సంస్థానానికి వెళ్ళవచ్చు. కృష్ణ పరమాత్మ మిమ్మల్ని సదా రక్షించుగాక అని రాజదంపతులను ఆశీర్వదించి వారికి వీడ్కోలు చెప్పాడు. తపస్విజీ ఆ భవన సముదాయానికి విష్ణుధామం అని నామకరణం చేశాడు. కాలక్రమేణా భక్తుల సౌకర్యం కోసం కొందరు భక్తులు మరికొన్ని గదులు, వంటగది, సరుకులు నిల్వ చేసే గదులు ఆ ఆవరణలో నిర్మించి ఆశ్రమాన్ని వృద్ధి చేశాడు. ఇలా మహాలక్ష్మి ఇచ్చిన వరం సిద్ధించింది. 36వ అధ్యాయం ఆశ్రమంలో వైద్య సేవలు. ఇంతకు ముందు ఎప్పుడో మాక్సాద్బూరు రాజు తపస్విజీని అలహాబాదులో దర్శించినప్పుడు తన సంస్థానానికి రావాల్సిందిగా అర్థించాడు. ఆ విషయం జ్ఞాపకం చేస్తూ తపస్విజీకి ఒక లేఖ రాసి కోడ్భాను పంపాడు. తపస్విజీ దగ్గరుండి తీసుకురమ్మని, వారి ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఉత్తరం తీసుకొని వెళ్లిన తాబేదారుణ్ణి ఆదేశించాడు. రాజు ఆహ్వానించడం వల్ల కృష్ణదాసును వెంట పెట్టుకొని మాక్సద్బురు వెళ్లారు తపస్విజీ. రాజు తపస్విజీకి రాజలాంఛనాలతో స్వాగతం పలికి కనీసం 15 రోజులు ఉండి జ్ఞానబోధ చేయమని ఆయన కోరాడు. రాజుకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువ. తపస్విజీ తాత్విక సంబంధమైన అనేక ప్రశ్నలు అడిగి తన సందేహాలను తీర్చుకున్నాడు. తపస్విజీ తిరుగు ప్రయాణం అవుతూ ఉండగా, స్వామి మహారాజు మీరు నాకు కాయకల్ప చికిత్స చేయగలరా అని అడిగాడు రాజవృద్ధుడు. అందుచేత తిరిగి యవ్వనవంతులు కావాలని ఆయన కోరిక. విష్ణుధామానికి వస్తే తప్ప చికిత్స చేస్తారని జవాబు చెప్పాడు స్వామి. రాజు విష్ణుధామం చేరవలసిన సమయం, చికిత్సకు కావలసిన ఇతర ఏర్పాట్లు వీటి గురించి చర్చించి కృష్ణదాసుని వెంట పెట్టుకుని హోడ్బాన ఆశ్రమానికి వెళ్లిపోయాడు తపస్విజీ. మాక్సాద్బూరు రాజు చికిత్సకు కావలసిన ఏర్పాట్లు విష్ణుధామంలో చేయబడ్డాయి. రాజుగారి సిబ్బంది ముందుగా విష్ణుధామం చేరుకుని తమ ప్రభువు నివసించడానికి వీలుగా ఉండేలా కల్పకుటీరాన్ని తీర్చిదిద్దారు. ఇందులో రాజు విష్ణుధామం చేరుకొని తన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడే గదిలో బస చేశాడు. రాజు వచ్చేసరికి తపస్విజీ కృష్ణదాస్ ఔషధాన్ని సిద్ధం చేశాడు. ముందుగా నిర్ణయించిన రోజు చికిత్స ప్రారంభమైంది. ఎలాంటి ఆందోళనలు మనసులోకి రానివ్వకుండా ప్రశాంతంగా ఉంటే చికిత్స అద్భుతమైన
ఫలితాలనిస్తుందని రాజుకు సూచించాడు తపస్వీజీ. చికిత్సా కాలంలో ఏదైనా మానసిక వ్యాకులత కలిగితే దాన్ని నివారించడానికి రాజుకు ఒక మంత్రాన్ని ఉపదేశించాడు ఆయన. మంత్రాన్ని జపించడం రాజుకు ఎంతో మేలు చేసింది. వృద్ధరాజు 40 రోజులు తపస్వి సూచనలు పాటిస్తూ చికిత్స పొందుతూ ప్రశాంతంగా పండుకున్నాడు. చికిత్స పూర్తయ్యాక తన ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకొని తనలో వచ్చిన మార్పుకు ఆశ్చర్యపోయాడు రాజు. అతనికి ఇవడికి ఉన్న శక్తి, ఉత్సాహం, చురుకుదనం వచ్చాయి. తపస్వీజికి అభివాదాలర్పించి మాక్సాద్‌పూర్‌కు వెళ్ళిపోయాడు. ఈ సంఘటన 1939 వేసవిలో జరిగింది. తపస్వీజీ 1938వ సంవత్సరంలో హరిద్వార్‌లో కుంభమేళ జరుగుతున్నప్పుడు దర్శించిన బెంగుళూరు వాస్తవ్యులు కోడ్బానా ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఈలోగా అతను ఎందరో కంటి వైద్యుల వద్ద చికిత్స పొందినా ఫలితం లేకపోయింది. అందువల్ల అతను విష్ణుధామానికి వచ్చి కల్పకుటీరం దగ్గర ఉన్న కృష్ణదాసుని కలుసుకొని, "చిన్నస్వామి నన్ను గుర్తుపట్టారా? నేను రాణా లక్ష్మణ్ సింగ్‌ను. ఒక ఏడాది క్రితం హరిద్వార్‌లో స్వామివారు నా కళ్ళు పరీక్షించి, ఈ ఆశ్రమానికొస్తే నా కంటి జబ్బు నయం చేస్తానని చెప్పాడు. అందుకే ఇక్కడికి కొండంత ఆశతో వచ్చాను. దయచేసి నాకు తపస్వీజీ మహారాజ్ దర్శనం చేయించండి" అని అడిగాడు. కృష్ణదాసు పర్ణకుటీరానికి వెళ్లి ఆ విషయం గురువుకు విన్నవించాడు. అతన్ని వెంటనే అతని దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు తపస్వీజీ. రాణా లక్ష్మణ్ సింగ్‌ను అతని అనుచరుడు మాధయ్యను గురువు దగ్గరికి తీసుకెళ్లాడు కృష్ణదాస్. కంటి బాధ ఎక్కువగా ఉండడం చేత లక్ష్మణ్ సింగ్ కళ్ళు తెరిచి గురువుగారిని తెరపార చూడలేకపోయారు. మెల్లగా తడుముకుంటూ గురువు పాదాలు పట్టుకొని, "స్వామి మహారాజ్, గత సంవత్సరం మిమ్మల్ని హరిద్వార్‌లో దర్శించుకున్నప్పుడు నేను ఈ ఆశ్రమానికి వస్తే నా కంటి జబ్బు నయం చేస్తానని మీరు మాట ఇచ్చారు. దయచేసి నన్ను గుర్తు తెచ్చుకోండి. ఈ కంటి బాధ భరించలేకపోతున్నాను. నాకు మీరే దిక్కు. మీరే నా చివరి ఆశ. మీరు నన్ను కటాక్షించాలి" అని దీనంగా వేడుకున్నాడు. తపస్వీజీ మనసు వెంటనే రాణా సాహెబ్ కళ్ళను పరీక్షించాడు. అతని నాడి కూడా పరీక్షించాడు. 7 శతాబ్దాలకు పూర్వం పరశురామగుండం దగ్గర ఉండే మహాత్ముడు విష్ణుదాస్ తపస్వికి కాయకల్ప చికిత్స విధానంతో పాటు అందుకు అనుబంధమైన ఆయుర్వేద విద్యను కూడా నేర్పాడు. తపస్వికి తెలియని మూలిక లేదు. పైగా ఆయన జ్ఞాపకశక్తి అద్భుతమైనది. ఒక్కసారి దేన్నైనా చూసినా, విన్నా అది ఆయన జ్ఞాపకాల నుండి చెరిగిపోదు. రాణా లక్ష్మణ్ సింగ్ కంటి జబ్బును నయం చేసే మూలిక ఆయనకు వెంటనే స్ఫుర్తించింది. "రాణా సాహెబ్, మీ కంటి జబ్బు 40 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. ఇక మీరు మీ విచారాన్ని మర్చిపోండి. కల్పకుటీరంలో 40 రోజులు సుఖంగా ఉండండి. కృష్ణదాసు మీకు కావలసిన సదుపాయాలన్నీ చూస్తాడు. ఇది మీ స్వగృహం అని భావించండి. పరమేశ్వరుడే మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. కొద్ది రోజుల్లో మేము ఔషధం తయారు చేసి మీకు చికిత్స ప్రారంభిస్తాము. ఈలోపు మీరు ఆశ్రమంలో నిక్షంతంగా విశ్రాంతి తీసుకోండి" అని లక్ష్మణ్ సింగ్ చెప్పాడు. తపస్వీజీ కృష్ణదాసు లక్ష్మణ్ సింగ్‌ను అతని అనుచరులు మాదయ్యను కల్పకుటీరానికి తీసుకుని వచ్చి వాళ్ళకు తగిన బస ఏర్పాటు చేశాడు. కృష్ణదాస సహాయంతో మందు తయారు చేశాడు తపస్వీజీ. రాణా సాహెబ్‌కు ఒక కుర్చీ మీద కూర్చోబెట్టి అతని తలపై మందును పూయించాడు. ఇతర మందులు వాడలేదు. అతని భోజన విషయంలో కఠినమైన నియమాలు విధించలేదు. ఈ విధంగా ఉదయం 2 నుండి సాయంకాలం వరకు రోగి తలపై మందు పట్టిస్తూ వచ్చాడు. క్రమంగా మందు పనిచేయడం గమనించాడు లక్ష్మణ్ సింగ్. అది వరకు అతని కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా ఉండేవి. రోజు రోజుకు కంటి ఎరుపు తగ్గుతూ వచ్చింది. కంటిలోనూ కనురెప్పల్లోనూ ఉన్న దురద కూడా తగ్గుతూ వచ్చింది. ఇలా 40 రోజుల చికిత్స పూర్తయ్యేసరికి ఆ కంటి బాధ పూర్తిగా తగ్గిపోవడమే కాక రాణా సాహెబ్ శారీరక, మానసిక వ్యాధులన్నీ తొలగిపోయాయి. పట్టిలేని ఆనందంతో, "స్వామి మహారాజ్, మీకు కృతజ్ఞతలు తెలపడానికి నాకు మాటలు చాలవు. మీ దయ వల్ల నా కంటి జబ్బు పూర్తిగా నయమైంది. ఎందరో వైద్య నిపుణులు లొంగని నా కంటి జబ్బును మీరు చాలా సులభంగా పోగొట్టారు. ఈ రోగ నివారణకు ఇంత దూరం వెళ్ళవద్దని నన్ను ఆపడానికి ప్రయత్నించిన నా బంధువులు ఇప్పుడు నన్ను చూసి ఆశ్చర్యపోతారు. మీరు నా శిరస్సుపై పూసిన ఔషధం ఒక ఎత్తు అయితే, మీరు నాపై చూపిన కరుణ మరో ఎత్తు. మీ మేలు నేను ఎన్నటికీ మరవలేను. అయితే నాదొక చిన్న మనవి. ఒక్కసారి మీరు బెంగుళూరు దయచేసి మీ పాద స్పర్శతో నా గృహాన్ని పావనం చేయండి. అక్కడ నుండి దక్షిణాది గల పుణ్యక్షేత్రాలన్నీ మీరు దర్శించవచ్చు. నా కారును మీకు అందుబాటులో ఉంచుతాను. ఆ విధంగా మీకు సేవ చేసుకుంటాను. నా అభ్యర్థనను మన్నించి నన్ను కృతార్థుణ్ణి చేయమని వేడుకుంటున్నానని రాణా సాహెబ్ విన్నవించాడు. లక్ష్మణ్ సింగ్ కంటి జబ్బు పోయినందుకు తపస్వీజీ సంతోషించాడు. "నేను దక్షిణ భారతదేశాన్ని సందర్శించుకోవాలని తలచినప్పుడు తప్పకుండా మీకు తెలియపరుస్తానని" సమాధానం చెప్పాడు తపస్వీజీ. "మీరు వచ్చే ముందు నాకు ఒక చిన్న ఉత్తరం రాస్తే మిమ్మల్ని స్టేషన్‌లో కలుసుకొని నేనే స్వయంగా మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తానన్నాడు లక్ష్మణ్ సింగ్. ఆ తర్వాత తపస్వీజీ దగ్గర సెలవు తీసుకొని బెంగుళూరుకు వెళ్ళిపోయారు. ఓకే మాస్టర్స్, రేపు 37వ అధ్యాయము కృష్ణదాసు అకాల మరణం గురించి తెలుసుకుందాం. థాంక్ యూ మాస్టర్స్.